బలం ఉన్నవాడు భీమసేనుడు. అందుకే అతను భీమా అని పేరు పెట్టారు. ఆ భీమా అన్న పదాన్ని ఇక్కడ హనుమకు పెట్టారంటే అర్థం భీమా అనే పేరు అక్కడి నుండి వచ్చింది, ఇక్కడ నుండి వచ్చింది కాదు. అలాంటి గొప్ప నామముతో భీమా అన్న నామముతో భీమరూపుడు అయ్యాడు. అంటే బలమైన రూపం, అనంత రూపం అయ్యాడు, పెద్ద స్వరూపమును పొందాడు. ఒక్కసారి ఆ అశోకవనం పైకి ఎగిరాడు. ఎగిరితే ఆయన తొడల వేగానికి అక్కడ ఉన్న చెట్ల కొమ్మలు అన్ని విరిగిపడిపోయాయి. మహానాదం ఒకటి చేశాడు. ఆ నాదానికి పక్షుల గుండెలు బద్దలై కింద పడిపోయాయి. అక్కడ పెద్ద పెద్ద సరోవరములు ఉన్నాయి. ఆ సరోవరముల ఒడ్లన్నింటినీ తిరగబోసేశాడు. అందులోని నీళ్లు పెద్ద ప్రవాహంలా బయటకు వచ్చేస్తున్నాయి. ఆయన చేసినటువంటి నాదానికి లోపల ఉన్నటువంటి అనేకమైనటువంటి మృగములు దిక్కులు బట్టి పారిపోతున్నాయి. అంత పెద్ద నాదం. అశోకవనం అంతటిని శుభ్రంగా బంధించి వేశాడు. చెట్లను విసిరేశాడు, విరగొట్టాడు. పువ్వుల తీగలన్నింటినీ తెంపేశాడు. కొమ్మలు విరిచేశాడు. సరోవరమును తిరగదోసేశాడు. ఇంత విభత్సం అయిపోతే అక్కడ ఉన్న రాక్షసులందరూ ఒక్కసారి ఉలిక్కిపడి లేచారు. లేచి భీమరూపంలో ఉన్నటువంటి స్వామి హనుమను చూసి ఆయన ముందు నిలబడలేక కొన్ని వేల మంది రాక్షసులు పారిపోయారు. కొంతమంది మాత్రం పరిగెత్తుకుంటూ సీతమ్మ దగ్గరికి వెళ్ళారు. సీతమ్మ, ఇందాక మీ దగ్గర ఆ కోతి ఉంది. ఆ కోతిని ఇంతకుముందు చిన్నపిల్లగా ఈ చెట్టు మీద కూర్చున్నప్పుడు చూశాను. ఆ కోతి మీ దగ్గరకు దిగి ఏదో కిచకిచలాడినట్టు మాకు అనుమానం. ఆ కోతి ఎవరు అని అడిగారు. ఆ కోతి నీ దగ్గర వచ్చి మాట్లాడింది చిన్నపిల్లగా ఉండే, ఇప్పుడు చాలా పెద్ద స్వరూపం అయిపోయింది, నానాయాతన పెడుతుంది అంటే ఆ తల్లి అన్నది ఇప్పుడు పాము కాళ్ళు పాముకు తెలియాలి, మనకు తెలుతాయా? పాము కాళ్ళు మనకు తెలుతాయా? పాము కాళ్ళు పాముకే తెలియాలి. ఆయన రాక్షసుడు వేరొకడు తెలుసుకునే జ్ఞానం నాకెక్కడుంది? ఆయన ఎవరో మీకే తెలియాలి, నాకేం తెలుసా? అంటే నాలాంటి ఒక మూర్ఖుడు వచ్చి అడిగాడు, మీలాంటి జ్ఞానం దగ్గర వచ్చి అడుగుతున్నాడు. నేను పాము నడుచుకుంటూ ఒక చూసిన నేను అని అన్నాడు అనుకోండి, మీరేం చెప్తారు? పాము నడుచుకుంటూ ఒక చూసినా నేను అన్నాను, మీరేం చెప్తారు సవాల్? నాకు అనిపించింది అది పోతుందంటే కాళ్ళు ఉంటేనే పోతుంది కదా, అది కాళ్ళు ఏంటి ఎలా ఉరుకుతుంది, ఇక్కడ ఉన్నది అక్కడ దాకా పోయిందంటే. నేను కాళ్ళున్న జంతువులను చూశాను, అవి ఉరుకుతుంటే కాళ్ళతో ఉరికాయని చూశాను. అలాగే ఈ పాము కూడా పోతుంది వెళ్ళిపోతుంది అంటే కాళ్ళతో నడుస్తుంది కదా పోయేది అది అనుకోవచ్చు. మళ్ళీ అడిగాను, పాము నడుచుకుంటే వెళ్ళిపోయిందని అడిగారు. అంటే మీరు అమ్మలాంటి సమాధానం చెప్పాలి, అమ్మలానే సమాధానం చెప్పాలి. పాము కాళ్ళు లేవంటే మీరు ఊరుకో, పాము కాళ్ళు ఉన్నాయి ఉంటే అక్కడ మీద నేను వాదన చేస్తుంటాను మీతో అంటే మీరేం చెప్పాలి తెలియక సమాధానం? పాము కాళ్ళు పాము చూసిన వారికి తెలియాలి. ఆ పాము నడుచుకుంటే పోయిందా నీకే తెలియాలి, ఆయన మాకేం తెలుసా? గొడవ వెళ్ళిపోతుంది అక్కడ. లేదు వాదన చెప్పుకున్నామనుకో ఏమైపోతుంది? కాళ్ళు లేవు అసలు పాపుకు పోయిందని నువ్వు అంటావు, లేదు లేదు కాలు ఉంటేనే పాపు ఉరికిందని నేను అంటాను. ఇది సమయం వృధానే కదా. దీన్ని బట్టి మనకి ఏ కథ అర్థం కావాలి? ఏంటి అది ఎక్కడి గాడిద సింహం అది నేను నక్కని తీసి పెట్టాను అందులో. గాడిద పులి కథ రావాలి. గాడిద పులి వాదన పెట్టుకున్నాయి కదా. సింహం వచ్చి రాజు ఎవరికి శిక్ష చేశారు? పులికే వేశారు. ఎందుకు? సమయం వృధా చేసేవాడు, మూర్ఖులతో వాదించి సమయం వృధా చేసేవాడు. నీవు కూడా పాము కాళ్ళునే పారిపోతున్నాడు, నువ్వు చెప్పే పాము కాళ్ళు పాముతూ పోతని చెప్తే విన్నాడు అనుకో, అతడు మంచివాడు, మంచోడే, ఇబ్బంది లేదు. కానీ వాడు వాదన చేస్తున్నాడు ఏదో కాళ్ళునే అన్నప్పుడు ఏం చేయాలి? ఆ కాళ్ళు ఏదో డీకి తినాలి, మాకు తెలియాలని వెళ్ళిపోవాలంటే. వాదన చేసేవా మళ్ళీ నీకు ఇబ్బంది వస్తుంది. గాడిదలతో వాదన చేయకూడదు.